అందరికీ వందనాలండి. దేవుని కృపలో మరొకసారి ఈ మరణాత వాక్యామృతం అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. అందరూ బాగానే ఉన్నారుగా? చిన్న ప్రార్థన చేసి నాటి ఒక లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ పొద్దు కూడా నీ బిడ్డలతో నీ లేఖనాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉండగా కృప చూపించి కరుణించండి. నీ మాటలు జీవము కలిగినవి, శక్తి కలిగినవి, మా భక్తి జీవితాన్ని పురికొల్పేవి. ఆ మాటలను ప్రభాసూటిగా మా హృదయాల్లో నాటమని వేడుకుంటూ యేసునామములో జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. సరేనండి, మరి ఈరోజు లేఖన భాగం మనం న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలోని 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చూడండి. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో ఉండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడిని నేనే అని చెప్పగా, అతడు చిత్తము నాయలిన వాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములలో ఎన్నికలేనిదే, మా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, ఆయననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదవని సెలవిచ్చాను. ఈ లేఖన భాగంలో మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, ఆయననేమి, సో వాట్. దేవుడు మనిషికి చెప్పిన పనిలోనే మనిషి చెప్పే అభ్యంతరాలు, మనిషి చెప్పే కారణాలు, లేదా మనుషులు చెప్పే సాకులు, ఇవన్నీ దేవుని తనానికి చాలా పిచ్చితనంగా కనపడతాయి. ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. అసలు అక్కడ ఉన్న పరిస్థితిని మీకు వివరించాలంటే, ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలంలో అసలు న్యాయాధిపతుల ఉద్భవం ఎలా జరుగుతుందంటే, ఇశ్రాయేలు యెహోషువ నాయకత్వం తర్వాత ఇక అతని వారసుడిగా నాయకుడిని ఎవరు నియమించలేదు. ఆయా సందర్భాలను బట్టి కొద్దిమంది ఆయా గోత్రాల్లో నుంచి కొద్దిమంది న్యాయాధిపతులను ఆయా సమయాల్లో లేవనెత్తాడు. వాళ్ళు ఏ జాతి అయితే చెరపడ్డం వాళ్ళ బ్రతుకంతా పాపం. కొన్నాళ్ళు ఒక జాతి ఫిలిస్టీలు అయితే, కొన్నిసార్లు మిద్యానీయులు, కొంతమంది సార్లు పెరిజ్జీయులు, ఆ పిదప అమాలేకులు, ఇలా ఎవరి జాతి పడితే ఆ జాతితో వాళ్ళు చెరపట్టబడిపోతున్నారు. ఆ టైంలో దేవుడు మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తారు, న్యాయాధిపతులను లేవనెత్తాడు. న్యాయాధిపతులు దేవుని యొక్క కృప వలన వారిని మళ్ళీ ఆ జాతి నుంచి విడుదల కలిగించడం, మళ్ళీ శరామాములే కథ మొదలు రావటమే. ఈ లేఖన భాగంలో 6వ అధ్యాయములో మొదటి వచనంలోనే చెప్తాడు దేవుడు. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే 5వ అధ్యాయం అంతా ఒక పాట. ఏంటంటే, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని బారాకు, అలాగే మరి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఆ రోజుల్లో ఉన్న దెబోరా, వీళ్ళిద్దరినీ ప్రేరేపించి దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళు చాలా భయపడి 20 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెడతారు. ఫిలిష్తీయులు ఎట్టి చాకిరీలు చేపిస్తారు, చిత్రహింసలు పెడతారు. దెబోరా నాయకత్వంలో బారాకు ముందడుగు వేసి మొత్తానికి ఆ దేశం మీద యుద్ధం ప్రకటించినప్పుడు అసలు 20 సంవత్సరాల పాటు కట్టుబానిసత్వం నుంచి ఆ రాక్షసుల చేతుల్లోని మనల్ని ఎవరు విడిపిస్తారు అనుకుని వాళ్ళు ఎంతో హైరాణ కంగారు పడుతుంటారు. కానీ దేవుడు చాలా సింపుల్గా యాయేలు అనే ఒక మామూలు స్త్రీ వలన సిసేరా అనే పెద్ద సైన్యాధిపతిని ఆ పని సింపుల్గా చంపేసింది. సమస్యలు మనకు చాలా పెద్దగా కనపడతాయి, కానీ దేవుని పరిష్కారం చాలా సింపుల్గా ఉంటుంది.
సందర్భాన్ని ఆ యొక్క సంఘటనను పురస్కరించుకుని అసలు 5వ అధ్యాయంతో ఒక పాట పాడతారు బారాకును ఆమె దెబోరా. 6వ అధ్యాయం ప్రారంభంలోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఎప్పటికప్పుడు దోషం చేయటం, దేవుడు పట్టించుకోకుండా వదిలేయటం, ఇంకో జాతి వారిని అప్పుడు దేవుడు అప్పగించాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు కృప ఎప్పుడైతే మనకు దూరం అవుద్దో వెంటనే శత్రువులు మన మీద పై చేయవుద్ది. మన బాడీలో ఇమ్యూనిటీ అనేది, రోగనిరోధక శక్తి అనేది ఎప్పుడు తగ్గుతుందో రోగాలకు బలం వచ్చింది. అలాగే వీరిలో దైవిక శక్తి తగ్గింది, దేవుని మీద ఆసక్తి తగ్గింది. ఆసక్తి తగ్గి దేవుని దృష్టికి దోషులయ్యారు, మిద్యానీయుల చేతికి అప్పచెప్పారు. 7 సంవత్సరాలు యాతన పడ్డారు. నిజంగా ఎంత యాతన పడ్డారంటే పాపం అధ్యాయం చదువుతా అంటేనండి, 6వ అధ్యాయం ఎంత బాధ అనిపించుద్దో. వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు పొలాలు గిలాలు మొత్తం అన్నీ వదిలిపెట్టి గుహల్లోనూ కొండల మీద తలదాచుకుంటానికి పారిపోతారండి. మన మధ్యన ఏదో ఒరిస్సా రాష్ట్రాల్లోనూ అలా తర్వాత మణిపూర్లోనూ చాలామంది ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి అక్కడక్కడ తలదాచుకున్నారని చూసి ప్రాణం తరుక్కుపోయి ఈ ప్రాంతాల్లో కూడా వచ్చి కొంతమంది ఆశ్రయించారు. మా రేపలు ఈ ప్రాంతాల్లో కూడా కొంతమంది వచ్చారు. ఏదో దైవ సేవకులు వాళ్ళు కొద్దిమంది సహాయం చేశారు, వాళ్ళకి ఆశ్రయం కల్పించి పనులు కల్పించి హాస్టల్లో ఉంచారు. ఇదో కొత్త ఏదో ఎంత అనుకుంటాం, కానీ ఇది న్యాయాధిపతుల కాలంలోనే జరిగింది. అలా కొండల్లో గుహల్లో వారు తలరాసుకుంటూ ఉన్న టైంలో తన సొంత చేను పాపం ఆరుగాలం పండించాడు, విత్తనం వేసాడు, ఎరువు వేసాడు, పంట బాగా వచ్చింది, చేతికి వచ్చిన పంటని కూర్చుకుని తీసుకెళ్ళి ఇంటికాడ పిల్లలు పెట్టుకోవటానికి అసలు అవకాశం లేదు. తమ పంట పొలాల్లో తమ పంటను తామే దొంగిలించుకుని గుప్పుడు ఎత్తుకెళ్ళి గానుగు చోటను దొల్లగొట్టుకుంటూ ఎంత ఆవేదనలో ఉన్నాడో. ఆవేదనలో ఉంటే అప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై పరాక్రమమైన బలాజుడు అంటే ఎవరినాను వెనకాచుడు చూసుకుంటే నిన్న అంటే నాకు అంత పరాక్రమం ఉంటే నేను ఈ గోల ఎందుకు, ఈ ఏడుపు ఎందుకు, నా చేలో పంటను తీసుకొచ్చి నేను గానుగు చోటన ఎవరో చూడకుండా దొల్లగొట్టుకుని కాసిన గింజలు ఎత్తుకెళ్ళి పిల్లలకు గంజి కాసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నప్పుడు, కాదు దేవుడు నీకు తోడై ఉన్నాడు, వెళ్ళు మిద్యానీయుల మీద నువ్వు యుద్ధం చేయండి, మా దేవుడు మాకు తోడై ఉంటే వెళ్ళి మాకు సంభవించింది. మా తాతల నాడు ఐగుప్తు నుంచి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, అట్ట చేశాడు, ఇట చేశాడు, విడిపించాడు అని అన్నారు. ఆ దేవుడు తోడై ఉంటే మాకు ఈ గతి ఎందుకు పట్టిద్ది అంటాడు. దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉండక మానడు, కానీ మన పరిస్థితే మన ప్రవర్తనే దేవుడికి అనుకూలంగా లేకపోతే దేవుడు కొన్నిసార్లు మౌనం అలుస్తాడు, అంతేగాని విడిచిపెట్టడు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, దేవుడు తోడై ఉండబట్టే ఇశ్రాయేలు మొర ఆలకించడం బట్టే ఆ పని చేయటానికి ఈ గిద్యోను లేవనెత్తాడు. గిద్యోని ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఎవరో ఒకళ్ళు రావాలి, అంతేగాని ప్రతి ఒక్కళ్ళు అంతే. సంఘాల్లో కూడా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా పరిచారకులు లేవనెత్తాయా, పనిచేసే వాళ్ళు లేవనెత్తాయా, లేకపోతే ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు లేవనెత్తాయా, అంతేగాని నువ్వు లేవో. దేవుడు ఎవరినో కాదు నిన్నే వాడుకోవాలని చూస్తున్నాడు. గిద్యోను దేవుడు మాకు తోడేంటి, అదెందుకు జరగాలి, ఇదెందుకు జరగాలంటే నోరు మూసుకోవా, చెప్పింది నేను నీకు బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి వారిని విడుదల కలుగు చేయి అని చెప్పానంటే, నేనేమాత్రం పోయి నాకు తెలివితేటలేవు, పరాక్రమం లేదు, పైపెచ్చ మా గోత్రం మనిషి గోత్రం ఎంత ఏపాటిది, అందులో మా కుటుంబం ఏపాటిది, నీ కులాన్ని, నీ గోత్రాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని, లేకపోతే నీకున్న సకల సౌకర్యాలని, సైన్య సదుపాయాలని వాడుకుని దేవుడు తన పని చేయడు. దేవుడు నీకున్న దానినే, నీకు అయ్యలేవు ఈ లేవు. చాలామంది ఈరోజు సేవకులు చూస్తాం, విశ్వాసులు చూస్తాం. మరండి అది లేదండి, అది ఉంటే నేను చేసేవాడిని అండి, ఆ కులం అయితే నేను చేసేవాడిని అండి, ఆ ప్రాంతం అయితే నేను చేసేవాడిని అండి, ఆ వస్తువులు వాహనాలు ఉంటే నేను చేసేవాడిని, ఇవన్నీ చెబుతుంటే దేవుడు ఒకే ఒక్క మాట అంటాడు, దాన్నే మీకు నేను చెప్పాను, సో వాట్, అయిననేమి, నీ గోత్రం చిన్నది అయిననేమి, అని నేను పిరుకోండి అయిననేమి, అయ్యనే సామర్థ్యం ఉండ అయితే ఏంటి. దేవుడి సాకుల్నే లెక్క చేయడు,
దేవుడు చెప్పదలుచుకుంటే, దేవుడు చేయదలుచుకుంటే, దేవుడు బలపరచదలుచుకుంటే, దేవుడు కుష్ఠవాదస్తుల్ని ముష్టోళ్ళని వాడుకుని ఇశ్రాయేలు దేశాన్ని రక్షించిన సందర్భాలు కోకొల్లగా కనపడతాయి. ఒక బొడ్డోడిని వాడుకుని 25,000 మందికి ఆహారం పెట్టిన సందర్భాలు మనం చూస్తాం. ఒక కాకును వాడుకుని దేవుడు తన ప్రవక్తను పోషించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక చెడిపోయిన స్త్రీని, ఓ మాటలో చెప్పాలంటే ఆవిడ మన భాషలో ఏం చెప్పాలో, చెడిపోయిన స్త్రీ అంటే ఇంకా పాలిష్డ్గా చెప్పాలంటే అంతే. ఆ స్త్రీని వాడుకుని ఒక పట్టణాన్ని కాపాడాడు. దేవుడు చేయదలుచుకుంటే చిన్నది పెద్దది లేకపోతే కుంటి గుడ్డి ముష్టి ఇవేలేం కాదు. ఓ దయ్యాలు పట్టాడిని, సమాధుల్లో తిరిగేవాడిని దేవుడు వాడుకొని దెకపోలి అనే ఆ ప్రాంతంలో బంచి 10 గ్రామాల బంచి ఆ ప్రాంతం అందరినీ వాడుకుంటాడు. మనమే దేవుడు దగ్గర, దేవుడు ప్రత్యక్షమై దేవుడు పిలుపు వస్తే దేవుడు ఒక పని చేయమంటే ఆ పని చేయటానికి నీకున్న సామర్థ్యాలు, నాకు అది లేదే, ఇది లేదే, ఆ కులం కాదే, ఈ గోత్రం కాదే, ఆ ప్రాంతం కాదే, ఆ సొమ్ము లేదే, లేకపోతే ఈ వస్తువులు లేవే, ఆ వాహనాలు లేవే, దేవుడు లేవనెత్తాడు, దేవుడు ఇస్తాడు. దేవుడు అన్నీ సిద్ధపరిచే నిన్ను పిలిచింది. ఉదాహరణకు మనం దాంట్లో కొట్టుకాడికి వెళ్ళి, అరే బాబు ఈ బట్టరారా అని చెప్పి ఎవరైనా పిల్లని పిలిస్తే దానికి కావాల్సిన డబ్బులు, ఆ సరుకులు కావాల్సిన సంచి ఇవ్వకుండా వచ్చేలతో పంపిస్తామా? దేవుడు కూడా తన పని చేయమన్నప్పుడు, తను వాడుకొని ఉద్దేశించినప్పుడు నీకు అవసరమైనట్టుగా ఆ సమయాల్లో సమకూరుస్తాడు. అన్నీ ముందు పెట్టి అక్కడ సింహాసనం పెట్టి కూర్చుందాం అన్న బాబు చాలామంది. నేను కొన్ని సాక్ష్యాలు వింటాను, సేవకుల్లో వింటాను, సామాన్య విశ్వాసుల్లో వింటాను. దేవుడు నన్ను పిలిచాడండి, నన్ను పిలిచినప్పుడే ప్రభు నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నాకు చదువు లేదు, మా అన్నయ్య బాగా చదువుకున్నాడు, మా అక్కయ్య బాగా చదువుకుంది, మా బాబు వీరుడు, వీళ్ళు శూరుడు. ఈ సోది మాటలు దేవునితో చెప్పొద్దు. దేవునితో మాట్లాడేప్పుడు దేవుడితో మితంగా మాట్లాడడం, అసలు ఎక్కువగానే దేవుని మాట్లాడేప్పుడు మనం వినాలి. వినటమే నిజమైన యోగ్యత, వినడమే నిజమైన ఉత్తమతత్వం. అందుకే మరియా ఉత్తమురాలంట. కారణం ఏంటంటే యెహోవా పాదాల దగ్గర ఉండి ఆయన పాదసేవ చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలన్నీ వింటానే ఉంది. ఆమె ఉత్తమురాలు. మరి మార్తో మనిషి బాగా సురుగ్గలను మనిషి, ఎంతమంది వచ్చినా ఒంటి చేత్తో వండి పెట్టగలదు. ఏ ప్రశ్నకైనా సరే తెలిసో తెలియకో గబాల సమాధానం చెప్పుద్ది. అది ప్రభుత్వనే ఎదురాడు మాట్లాడి అవును ప్రభు పునరుద్ధానాల రోజు చెబుతాడు. ఇవన్నీ అనవసరం. దేవుని దగ్గర నీ శక్తి, నీ సామర్థ్యాన్ని కాదు, వీటిని గురించి సాకులు చెబితే ఏమంటాడు తెలుసా? ఆయననేమి. చాలాసార్లు మా పరిచర్యల్లో కూడా 25 సంవత్సరాల ఈ పరిచర్యలను చోట్ల మందిర నిర్మాణాలు, సంఘ స్థాపనలు లేకపోతే చేస్తున్నప్పుడు మాకు వస్తే ఆలోచన, అది ఆ డ్రమ్ ఉంటే బాగుండేది. ఇప్పటికీ ఈ అత్యాధునికమైన ఈ సంగీత సాధనాలు మాకేం లేవు. 2 మందిరాలు అయితే డ్రమ్ కొట్టుకుంటాం, దాంట్లో కంగ కొట్టుకుంటాం. ఏమి లేవు ప్రభా. ఆడకలాగా కీబోర్డు ఉంటే, ఏళ్ళలాగా ప్యాడ్ ఉంటే, ఇంకొకటిలాగా వేయడం ఉంటే అంటే మనం అడిగితే దేవుడే ఇదే మాట మాట్లాడతాడు. సో వాట్? చాలామందికే దేవుడు తన ఉద్దేశాన్ని మొత్తం దీంట్లో రాసి ఉంచాడండి. మన జీవితంలో ఎదురయ్యే చాలా సందర్భాలకి, చాలా ప్రశ్నలకి, చాలా అనుమానాలకి, చాలా అవసరాలకి సమాధానం దీంట్లో ఉంది. ప్రతిసారి దేవుడు వచ్చి అది ఇది అని దిగొచ్చి మాట్లాడు. కొంతమంది అంటారు దేవుడు వచ్చి మాట్లాడాలండి. ఇది దేవుడు మాట కదా? దేవుడు నీ సమయానికి, నీ సందర్భానికి, నీ వయసుకి, ఇంకోటికి తగ్గట్టు కూడా ఏం చేయాలో దీంట్లో గ్రంథస్థం చేశాడు. గ్రంథస్థం చేసిన మాటలు మాట్లాడకుండా మళ్ళీ వీళ్ళేదో పెద్ద బక్కిపోరలేనట్టు పరలోకం నుంచి దేవుడు మళ్ళీ దిగొచ్చి అది కాదమ్మా ఇది వెయ్యి, దీంట్లో కూరలో ఉప్పు వెయ్యి, అది ఫ్రిడ్జ్లో పెట్టు, ఈ చీపురు ఎట్టబట్టుకో. ఏంటి చిల్లర మాటలు? దేవుడు చెప్పనుద్దేశించిందంతా చెప్పాడు కదా. ఆదాముని తీసుకొచ్చి సమస్త జీవరాశులకు పేరు పెట్టమన్నాడు. ఏదో సింహం వచ్చింది, ఆయన సింహం అని పేరు పెట్టాడు. అంతేగాని ఆదామా దీన్ని చెవులో చెప్పి దీనికి సింహం అని పెట్టు, దీనికి లేడీ అని పెట్టు, దానికి అది అని పెట్టు, దీనికి చెప్పాడా? పేర్లు పెట్టడానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు. క్రైస్తవులకు కూడా అంతే. జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు, వివేకం ఇస్తాడు. ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది, ఆ వివేచన నీకు కావలి కాస్తుంది. అనుకోడు అబ్బాయి నాకు తెలివి లేదండి, అంత జ్ఞానం లేదండి అంటావా?
జ్ఞానమును అడుగున వారికి తన వద్ద వచ్చు వారికి ఏమి కొదువు లేకుండా ధారాళంగా దేవుడు ఇస్తా అన్నాడు. జ్ఞానం కోరుకోవాలి కానీ పద్యానికి ప్రభా ఇది తినేదనా, అక్కడికి వెళ్ళేదనా, ఇక్కడికి వచ్చేదనా, ఇది మోసేదనా, ఇవన్నీ పిచ్చి మాటలు. దేవుడిని అడిగి చెబుతామండి, దేవుడు మాట్లాడాలండి. ఆ చిన్న బలహీనత ఉండే చాలు, దేవుడి కంటే వచ్చి దెయ్యమే ముందు వచ్చి చెప్పింది నీకు. దేవుడు మాట్లాడవలసిందంతా మాట్లాడాడు, నీకు కావలసిందంతా గ్రంథస్థం చేశాడు. దీన్ని చదువుకో, గొప్ప జ్ఞానం వచ్చింది. అదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ జ్ఞానమునకు మూలం అదే, జ్ఞానకు మూలం అదే. సరే, ఈయన చెబుతున్నాడు ఏమని, నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదయ్యా, నా గోత్రం గొప్పదయ్యా, అయినానేమి లే వెళ్ళారు అంటాడు. నిజంగానే అంత భయపడ్డాడు. మనకే ఏ సమస్య అయినా పెద్దగా కనపడుద్ది. మొత్తానికి దేవుడు మాట అన్నాడు, కొన్ని సూచనలు అడిగాడు, 10 మందిని ఆ గోత్రపోలు ఈ గోత్రపోలు పోగేసుకొచ్చి దేవుడు పరీక్ష పెట్టాడు. అక్కడ ఒక గొరుగు వచ్చిందయ్యా అని చెప్పి దాని మీద మంచు పడేటి చేయి, పక్కన పడకూడదు అంటాడు. దేవుడు అదే చేస్తాడు. అట్టగాదు ప్రభా, మరి కోప్పడబాకు, మరి ఇంకోసారి చెప్తాను, చుట్టుపక్కల బాగా నీళ్ళు ఉండాలి, దాని మీద ఉండకూడదు అంటాడు. మొదటిసారి చుట్టుపక్కల అంతా పొడిబారిపోయి ఉంది. ఆ గొర్రెబొచ్చును పిండితే బోళ్ళు నీళ్ళు వచ్చి పడ్డాయి. ఈసారి చుట్టుపక్కలంతా నీళ్లు పడ్డాయి, దాంట్లో ఏం లేదు. దేవునికి ఆ గొర్రె బొచ్చును చూసి పరీక్షలు పెడతాడు. మన మాటలు కొంచెం అభ్యంతరకరంగా ఉంటాయి ఈ మాటలు అంటే, కానీ అక్కడ అదే మాట రాయబడి ఉంది. ఆ పరీక్షలు దేవుడి దగ్గర పెట్టకూడదు. సరే, మొత్తానికి బయలుదేరతాడు. బయలుదేరి సంస్కరణ తన ఇంట నుండే ప్రారంభిస్తాడు. దేవుడు మాకు తోడై ఉంటే ఇది ఎలా జరగవలను అంటాడే. ఇంకో విషయం చెప్పంటాడా, వాళ్ళ నానే యోవాషే పెద్ద బలిపీఠం పెట్టి ఏనుగు లాంటి బయలుదేవత బొమ్మ కట్టి విగ్రహారం చేస్తున్నాడు. బయలుదేవత నువ్వు తోడుగా పెట్టుకుని దేవుడు తోడుగా లేదంటే ఎట్లా? దెయ్యాలకు బలిపీటలు కట్టి దేవుడు మాకు సహాయం చేయలేదంటే ఎట్లా? ఆ ఏడుపు ఎందుకు? 7 సంవత్సరాలు ఏడ్చినప్పుడు నిజంగా ఈ కథలు గుర్తుండే. ఐగుప్తుల నుంచి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చేప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. నీటిని ఈ విధంగా ఎర్ర సముద్రంగా చీల్చాడు. మా వాళ్ళు నిజంగా పాటలు పాడితే ఇరుకో కోటలు కూలిపోయి, చేతులు చావితే సముద్రం మా 2 పాయలుగా చీలిపోయింది. అడుగు పెడితే యోర్దాను ఏకరా నిలిచిపోయి కథలుగా విన్నావుగా. కథలుగా విన్నవాళ్ళు దేవుని మాదే ఆధారపడిపోయి దెయ్యానికి బలిపీఠం కట్టడం ఏంటి? ఏనుగులా బొమ్మ పెట్టి దాన్ని ఆలోచించడం ఏంటి? పైకేమో దేవుడేమో సహాయమేమో దేవుడు చేయాలి, చేసేయేమో చిల్లర పనులు, దెయ్యం పనులు. బలిపెట్టాలి, దెయ్య బలిపేటలకు వెళ్ళటం. పైపెచ్చు ఆ నేరారోపణేమో దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరగాలి? దేవుడు తోడై అన్నాడు. దేవుడికి సముచితమైన స్థానం ఎక్కడిచ్చావు? దేవుని కార్యానికి ప్రాధాన్యతను ఎక్కడిచ్చావు? ఇవ్వాలి కదా. వెంటనే మొత్తానికి దేవుడికి చెప్పాడు. ఆ పరీక్షలో దేవుడు చేయమని. నిజంగా దేవుడు ఎంత కృపామయుడు, ఎంత వాత్సల్యుడు అంటే చిన్న చితక సూచనలు చేయమంటే ఏంటో దేవుడు చేశాడు. మరి గిద్యోనులోనేమో పెద్ద పిరికోడు. నిజంగా భక్తిలో అతను ఉండవచ్చేమో, కానీ ఆ పెద్ద విగ్రహం పెట్టి బలిపీఠం కట్టి సంకలు కొడుకుని, నాన్న అదేంటి నాన్న ఈ పని చేస్తామని చెప్పాడు. ధైర్యం లేని పిరికోడు. ఇంట్లో తండ్రి లెక్చాడే, నోరు మూసుకోరా అంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అసలు ఈ నేసేస్తాను తీసేస్తాను, నీ కొడుకు అటుంటాడు కాదంటే, ఈ తిక్కలోడు అంటే ఈ పనులు చేశాడంటే ఊళ్ళో వాళ్ళకు కూడా చులకన. మరి దేవుడికి ఎందుకు గొప్పవాడయ్యాడో నాకు అర్థం కాదు. చాలా విచిత్రం అండి. సరే, వెళ్ళిపోతాడు. మొదటి నుంచి సంస్కరణ ఎక్కడి నుంచి రావాలి? ఇంట్లో నుంచి రావాలి. చాలామంది ఈ రోజుల్లో భక్తో సేవో దేశానికి పరిమితం. దేశ కుటుంబాలన్నీ ఉద్ధరించాలి. వాళ్ళు ఇట్ట ఉండాలి, వీళ్ళు ఇట్ట ఉండాలి. మరి నీ ఇంట్లో ఎట్ట ఉండాలి చూడొద్దు. ఎక్కడి నుంచి పని మొదలు పెట్టాలి? తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమైద్ది? నీ నుంచి, నీ ఇంటి నుంచే కదా. నా నుంచి, నా ఇంటి నుంచే కదా. ఇంటిని సంస్కరించకుండా దేశాన్ని మొత్తం ఎలా ఉద్ధరించగలుగుతాం? తండ్రికి భయపడ్డాడు, మొత్తానికి భయపడ్డాడు. ఓ పక్కనే దేవుడు బలపరుస్తా అన్నాడు. లాభలేదని చెప్పి పగలు బలిపీఠం బడగొట్టి విగ్రహాన్ని బడగొడితే జనం మీద పడతారని భయంతో రాత్రిపూటలో మొత్తానికి బలిపీఠం బలగొట్టి ఆళ్ళనాన్న మందలో నుంచి ఒక దాన్ని చూపారు బలిచ్చి, మళ్ళీ ఆ తర్వాత బయలుదేవత విగ్రహం ఏనుగులా విగ్రహం ఉందో దాన్ని బడగొట్టేసి అక్కడ ఒక బలిపీఠం అర్పిస్తాడు. ఈ కొడుకులో ఉన్న కొత్త
శక్తిని, దేవుని యొక్క బలాన్ని, మొండి ధైర్యాన్ని తండ్రి కనిపెట్టాడండి. నిజంగా యావాషు చేస్తే పిచ్చి పనులు చేశాడేమో, తిక్కర పనులు చేశాడేమో, పాప పనులు చేశాడేమో, కానీ అదే విగ్రహారాధన. కానీ కొడుకులో పుట్టుకొచ్చిన ఆత్మశక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, దేవుని యొక్క ప్రణాళికను గమనించగలిగాడు. ఈ రోజులో చాలామంది తమ బిడ్డల్లో ఉన్న ఆత్మని ఇంకా రేపగా ప్రేరేపించగా వారికి చేయూతనీయక వాళ్ళ ఉన్న ఆత్మను చంపుతారు. నానా మరి నేను అక్కడ సువార్త చెబుతాను, నానా నేను ఇక్కడ దేవుడు నమస్కారా బిడగలే ఇట్లా ఉన్నవాళ్ళని బొచ్చెడు మందిని చూశారు. ఏ భాష పిచ్చి పనులు చేయలే, మొత్తానికి బలిపేట తెల్లారపు చుట్టూ ఊరంతా గోలగోల. ఏం జరిగిందో ఏంటంటే ఆ యావాష్ గారు కట్టించిన గుడే పడగొట్టేశారు. ఎవడు పట్టుకొచ్చి అంటే మరి ఎవడు చెప్పాడు ఏం పోడు, ఆడ అబ్బాయే పడగొట్టేశాడు అని చెప్పి గోంపుగా మొత్తం వచ్చి ఇంటి ముందుకు వచ్చి యోవాషుని పిలిచి, యోవాషో ఇట్రా, మీ అబ్బాయి ఆ బలిపేటాన్ని పడగొట్టాడా, ఆ విగ్రహాన్ని పడదోశాడా, ఆడిని బట్టురా, ఆడికి తగిన శాస్తి చేయాలంటే యోవాషులో ఆలోచన ప్రారంభమైంది. అవును కదా, నాడు దండం పెట్టమంటే దండం పెట్టాడో లేదా ఏం పోడో, కానీ వాడిలో ఎన్నడూ లేని ఓ ఆసక్తిని, ఎన్నడూ లేని ఓ ఆత్మశక్తిని, ఎన్నడూ లేని ఒక లక్ష్యాన్ని ఆ కొడుకులో చూడగలిగాడు. ఆ తండ్రి మొదటిగా అతనికి సహాయం చేశాడు. దేవుని కార్యం ప్రారంభమవుతుంది. నా గోత్రం గొప్పది కాదు, నాలో ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేస్తాడు, నేనేం చేయగలను అన్నవాడికి ఎక్కడి నుంచి అయితే సంస్కరణ ప్రారంభించాడో అక్కడి నుంచే సహాయం రావటం ప్రారంభింది. యావాషు ఏమంటాడు తెలుసా, ఏంట్రా నా కొడుకుని పిలిచేదే, బలిపేటలను పడగొట్టాడా, బయలుదేవత విగ్రహాన్ని పడగొట్టాడా, నా కొడుకుని తీసుకుని మీకు అప్పచెప్పాలా, తన విగ్రహాన్ని పడగొడితే, తన పేరు బలిపేటాన్ని పడగొడితే తాను కాపాడుకోలేని దేవత మనల్నట్టు కాపాడుతురా, వెళ్ళి వాదించమను అని చెప్పి వాళ్ళని తిప్పి పంపించి అతనికి జెరుబ్బేలు పేరు పెడతాడండి. అక్కడ ఆ కొడుకుని మావాడు మొన్నటిదాకా మౌనంగా ఉండేవాడు, నోరు మూసుకుని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు నా కొడుకు అటువంటి వాడు కాదు, నా కొడుకు ఈ రోజు నుంచి యెరుబ్బయలు అని పేరు పెడతాడు. గిద్యోని పేరు యెరుబ్బయలను పేరు పెడతాడు. అంటే పేరుకి అర్థం వాదించేవాడు. అతడు దేవుని కార్యములకు ఎదురొచ్చే ప్రతి సమస్యతో వాదించగలడు. వాదించడం వేరు, వివాదాలుగా పడటం వేరండి. సంవాదన ఎప్పుడూ మంచిదే, కానీ వివాదం ఉందే, వివాదాల జోలికి మనం వెళ్ళకూడదు, సంవాదం జోలికి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా సద్విమర్శలు తీసుకోవచ్చు. మనుషులే కుషిద్ధం పెట్టుకుని, ద్వేషం, అసూయ పెట్టుకుని నేను విమర్శిస్తారే, అసలు ఈ విమర్శ నువ్వు పట్టించుకోవద్దు. మనల్ని విమర్శించే వ్యక్తి సద్విమర్శ చేస్తున్నాడా, దుర్విమర్శ చేస్తున్నాడా, ఏ విమర్శను మనం స్వీకరించాలి అని మనం చూడాలి. అసలు విమర్శకులు, మంచి విమర్శకులు ఉంటారే, వాళ్ళు మనకు ఎంతో మేలు. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం కొంతమంది రచయితలు దాన్ని రాసి, నవల్సో కథలో లేకపోతే గ్రంథాలు రాసి మొట్టమొదటి వాళ్ళు ప్రేక్షకులకి, శ్రోతలకి, లేకపోతే చదువుకునే వాళ్ళకి ఇచ్చేవాడు కదా, విమర్శలకు ఇచ్చేవాడు. ఆ విమర్శకులే చూసి అట్ట కాదు బాబు ఇది ఎట్లా అని చెప్తే ఆ సద్విమర్శని సంతోషంగా తీసుకునేవాడు. ఇవాళ ఆ విమర్శను తీసుకునేవాడు లేరు. అసలు ఎవరన్నా తాము చెప్పిందే వేదంగా ఎవరైనా పైపెచ్చు, అట్లా కాదండి పాస్టర్ గారు, అలా కాదండి దైవజనుడా ఇది అని చెబితే ఇవాళ బరి తెగించి బజార్ను పడి డిబేట్లు పెట్టుకుంటున్నారు రకం. ఏమో నిజంగా మనకి మంచి విమర్శ చేస్తున్నారేమో, ఈ విమర్శను మనం స్వీకరిస్తే బాగుంటుందేమో, ఇది మనకు మేలు కలుగుతుందేమో అనే ఆలోచన ఏ కోశాన మనకి కనబడదు, మొత్తానికి తండ్రి యోవాషు బుద్ధి తెచ్చుకున్నాడు. అరే నేను ఎంత పిచ్చి పని చేశాను, ఈ చేతులతో బయలుదేవతకి నేను బలిపీఠం కట్టాను, ఈ చేతితో ఆడు పెద్ద విగ్రహం కట్టాను, ఈ చేతులతో బలి అర్పించాను, మొత్తానికి నా కొడుకు మంచి పని చేశాడు, బలిపీఠాన్ని బద్దలు కొట్టేశాడు, విగ్రహాన్ని పడగొట్టేశాడు, నా సొమ్ములో నుంచి, నా సొత్తుల నుంచి 2 పశువులు తీసుకొచ్చి బలి అర్పించాడు, దేవుని పనికి శ్రీకారం చుట్టాడు, మిద్యానీయుల మీద యుద్ధానికి పోరాటానికి బయలుదేరాడు, ఇశ్రాయేలుకి నా కుమారుడు విమోచన తీసుకొస్తాడని ఒక గొప్ప ఆశ, మార్పు కనపడింది. మాటలు చెబితే కొడుకు ప్రభావం దాని మీద పడింది. వచ్చిన వాళ్ళందరూ నోరు మూసుకుపోయారు.
అక్కడి నుంచి అతను ప్రారంభమైంది. ఏ పార్టీ వాడిని అన్నాగా, ఏ పార్టీ వాడు అన్నావు కదా. మన భయాలు చాలు. అయ్యో నేను చేయలేనేమో, నా మాట వినరేమో, నా కులం గొప్పది కాదేమో, నేనుండే ప్రాంతం గొప్పది కాదేమో, నా కుటుంబంలో నేను తీసేసినాడేమో. అసలు ఒక విధంగా చెప్తూ ఉంటే దేవుడే అందరూ తీసేసిన వాళ్ళని, తిరస్కారం గురయ్యాలని తీసుకుని సానబెట్టి పదునైన ఆయుధాలుగా సాధనాలుగా వాడుకుంటాడు. దేవుడికి గొప్పవాళ్ళు అవసరంలా. దేవుడికే టాలెంట్ ఉండేవాళ్ళు కాదు కావాల్సింది, దేవుడికి గొప్ప వాళ్ళు కాదు కావాల్సింది, దేవునికి లోబడే ఉండేవాళ్ళు, దేవుని యొక్క మాటకి విధేయత చూపించేవాళ్ళు, దేవుని యొక్క వినయ మనస్కులై ఉండేవాళ్ళని దేవుడు కోరుకుంటాడు. ఇక అదే తర్వాత గిద్యోను ప్రస్థానం ప్రారంభమైంది. మొత్తానికి సాటింపు అయితే నేనే పాటి వాడిని, నేనే అంతటి వాడిని అన్నవాడే మొత్తానికి సాటింపు అయితే 30,000 మంది కూడుకుని ఆశ్చర్యపోయి ఉంటాడు తను. మొత్తానికి ఈ మిద్యానీయులకి ఈ సంగతి అంతా తెలిసింది. ఒకప్పుడు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది. 6 కాలం కష్టపడి వీళ్ళు పంటలు పండిస్తే వాళ్ళు వచ్చి కోసుకుని వెళ్ళిపోయి, సరే కోసుకున్నంత కోసుకుపోయి పరిగణ వదిలిపెట్టాలిగా. ఆ పాపాత్ములు ఏం చేసేవాళ్ళు తెలుసా, తీసుకెళ్ళినంత తీసుకెళ్ళి సమకూర్చినంత సమకూర్చుకుని వాళ్ళు మిగిలింది తగలబెట్టేవాళ్ళు. ఎంతటి దుర్మార్గమైన పైశాచికమైన తత్వమో ఆ తత్వాన్ని దేవుడు చూశాడు. ఆయనకి లాభం లేదురా, వీళ్ళకి శాస్తి జరగాల్సింది. 7 ఏళ్ళు నా ప్రజలు హింసపడుతున్నారు. దేవుడు నీవు నేను శ్రమ పడుతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు, కానీ సమయం కోసం చూస్తాడు. నువ్వు దేవుని యొద్ద మొరపెట్టుకుని టైంకి చూస్తాడు. ఈ 7 ఏళ్ళు పట్టిన కష్టకే కళ్ళ ముందేమో పసిపిల్లలు డొక్కలు ఎండిపోయి ఏడుతున్నారు. పంట సమృద్ధిగా ఉంది, కానీ శత్రువులు కోసుకెళ్ళిపోయి ఏదైనా పరక, ఆ మిగిలిన పరకలో మా పల్లెటూరులో పరిగా అంటారు, ఆ పరిగేరుకుని బతికేవాడు బోర్డు చాలామంది ఉండేవాళ్ళు. ఎవరైనా రైతు మినుము పంట పండుకుంటే మినుము నూరుసుకుని వెళ్ళిపోతే అక్కడక్కడ చెదురు మొదరు వదిలిపోయిన మిరపకాయలు తీసుకొని ఇంట్లో కోసం పరిగి బస్తాల్లో సమకూర్చుకుని సంవత్సరం అంతా తినేవాళ్ళు. ఇవాళ ఆ సొంతదారులైన ఇశ్రాయేలుకి పరిక్కడ మిగలకుండా మిగతా మొత్తం తగలబెట్టి వెళ్ళారు. మొత్తానికి ఇదేంట్రా, ఎక్కడో విప్లవం మరమైంది, ఒక ఉద్యమం ప్రారంభమైంది, దీన్ని ఎట్టగొట్ట అణిచేయాలి అని చెప్పి మిద్యానీయులు వాళ్ళకు తోడు అమాలేకీలను కూడా తోడు తెచ్చుకుని కొన్ని లక్షల సైన్యం అక్కడ రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మీరు చదువుకోండి, ఈ భాగాలని చదువుతానంటే మనసు మైమరిచిపోయిందండి. హృదయమే ఆనందంతో నిండిపోతుండే దేవుని వాక్యం చూస్తే. దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా చదువుతూ ఉండేవాడు. అందుకే దావీదు గొర్రెల కాపరి నుంచి ఇశ్రాయేలు దేశపు సామ్రాజ్యాన్ని విస్తరింపజెప్పి చక్రవర్తి అయ్యి ప్రపంచానికి గొప్ప పాఠం అయ్యాడు. మనమేమో లేఖనాలు చదవం. ఎవరో ఇదిగో రండమ్మా మా దగ్గర అరటిపండు తినండి మీకు అద్దె వెలిగిద్దంటే ఇటు పిచ్చి మాటలే భుజాన్ని వేసుకుంటాం. మేము చూస్తున్నాం ఈ కార్యక్రమాలు, ఏదో కొద్ది వీడియోలు చేసామండి, చూస్తున్నాం. అనలిస్టులు చెబుతున్నారు, ఏమంటే కొంచెం అనుభవం కలిగిన వాడు 55 to 65 మీ మాటలు వింటున్నారండి, మిగతా వాళ్ళు వింటలేదండి. మరి ఎందుకు రుచిస్తే ఈ మాటలు? మా దగ్గరికి ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకెళ్ళు, 10 ఏళ్ళు కానికిచ్చు, 5 ఏళ్ళు కానికి, 7 వారాలరా, 3 చుట్లు తిరుగు, మోకాలు దండం పెట్టు, ఇటువంటి తిక్కల మాటలైతే నమ్ముతారు, వాటికి ఆకర్షితులు అవుతారు. జీవం కలిగిన దేవుని మాటలను అసలు సిసలైన సత్యం ఎవరికి అందరిగా అందపోయిన పర్లా. ఏదో కొద్దిమంది ఈ మాటలు విని వాక్యం వైపు మనసు మళ్ళుకుంటే చూడవచ్చు. దేవుని వాక్యాన్ని చదివాడు, ఆ వాక్యం అయ్యో నీ వాక్యం వెలువడుతుంటేనే నా పాదములు కొది ఇది నా కళ్ళకేం వెలుగైంది, పాదములకు దారి అయింది, దీపం అయింది, అసలు నాకు కొవ్వు మీదలో కలిగినట్టు ఉంటుంది అంటాడు. నిజంగా 7వ అధ్యాయం మీరు చదవండి, అసలు ఎంత 6, 7 అధ్యాయాలు చదివితే సరే మొత్తం 30 మంది పోగయ్యాడు. 30 మంది పోగైతే అవతల 1,00,000 మంది ఉన్నారు. దేవుడు అభయం ఇచ్చాడు కదని 30,000 మంది జక్కాయి బొక్కాయి మొత్తం పోగైతే వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు, అబ్బాయి ఆగండి రా అన్నాడు. ఇదేంటి స్వామి అన్నాడు. ఆగండి అంటే ఆగండి, దీంట్లో భయపడే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పరా అన్నాడు. మొత్తానికి వాళ్ళు కూడా బలవంతం మీదో లేకపోతే ఏదో చెయ్యాలనే ఆశ అయితే ఉంది, కానీ పోరాడాలని విద్యాలయం మీద జయించాలి. ఎందుకంటే తమ కళ్ళ ముందు చెరపట్టబడిన తమ కుటుంబాలు, నాశనమైపోయిన పంటలు, ఎండిన డొక్కలు, చింపిన జుట్టు, లోతుకుపోయిన కళ్ళు కనపడి మొత్తానికి ఉద్రేకం అయితే వచ్చింది, కానీ ఉద్రేకం ఉద్యోగంగా మారలా. ఆశ అయితే ఉంది కానీ భయం ఉంది. ఆ భయపడే వాళ్ళు వెళ్ళిపోయారంటే 20,000 మందిగా మనం అక్కడ చూస్తాం. ఏమంటే 3వ అధ్యాయం, కాబట్టి నీవు ఎవడు భయపడి ఒడుగుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ నుంచి విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు యూనిట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చను. అప్పుడు జనుల నుండి
22,000 మంది 22,000 మంది వెళ్ళిపోయారండి, 10,000 మిగిలారు. 200 పోయారు, 100 మిగిలారు. ఇదేంటి ప్రభా, 2,000 మందిని పోగు చేయడానికి నాకు తల ప్రాణం తక్కువ వచ్చింది. తీరా వస్తే భయం కలిగిన వాళ్ళు పడి కదా, మనం భయం ధైర్యంగా ఉంటామంటే దేవుడికే భయపడేవాడు అవసరంలా, భయపడేవాడు అవసరంలా, ధైర్యంగా. అసలు అంతకుముందే చెప్పాడు, లెక్కకు మించి విస్తారం సైన్యం ఉందా, అమాలేకులు మించి లక్షల మంది ఉన్నారా, చూడు ఒక్క మనిషిని అప్పచెప్పినాడు, జాతి మొత్తం ఒక్క మనిషిని అప్పచెప్పినాడు, నీ చేతికి అప్పచెప్తా అన్నాడు. దేవుడి మాట వినడానికి బాగుంటుంది, ఆచరణలోకి వచ్చేప్పటికి కొంచెం భయం వేస్తుంది. 22,000 మందారు, 10,000 మంది మిగిలారు. పోన్లే వీళ్ళని మిగిలారు, దేవుడు ఏం చేస్తాడని చూస్తున్నాడు. తీరా చూస్తే ఈ 10,000 మందిలో ఆబు అన్నాడు. మళ్ళీ ఏంటి ప్రభువా ఏదో పెట్టామన్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి నీ దగ్గర నీళ్ళు తాగవా అన్నాడు. ఆ నీళ్లు తాగుతున్న వాళ్ళనే వాళ్ళ పరిశీలన చేయవయా, తలకాయ ఎంచుని మోకాళ్ళ నుంచి నీళ్లు తాగే వాళ్ళు మొత్తాన్ని పంపించేసేయి. అటు ఇటు చూస్తూ చుట్టుపక్కల పరిస్థితులు పరిశీలన చూస్తూ శత్రువు దాడికి ఎప్పుడు దాడి చేస్తాడని చెప్పి ఎదురు చూసి దాడికి ప్రతిదాడి చేసే వాళ్ళని మాత్రం తీసుకోమంటే, తీరా చూస్తే దొరికిందిలే, దాహమై ఉండరేమో, దొరికిందిలే ఇదే జాలే అని చెప్పి మొత్తం 10,000 మందిలో ఇంచుమించు 9,700 మంది. ఇక అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు, దొరికిన నీళ్ళు ఊరే తాగేయటమే. కానీ ఒక 300 మంది ఉన్నారు. వాళ్ళు పరిస్థితులను పరిశీలిస్తూ శత్రువు దాడులను గమనిస్తూ చేయవలసిన పని మీద మనసు లగ్నం చేసి ఏదో దప్పికి తీరాలి కాబట్టి తాగాలి. ఇక్కడికేమను కొంతమంది ఇద్దామంటారు కదా, పెద్దవాళ్ళు చెబుతారు. కొంతమంది బతుకంతా తినటానికే పుడతారు, కొంతమంది బతకటానికి కొంచెం తింటారు. ఇంకో సామెతగా ఉంటుంది మా పల్లెటూరులో, వీడు కూడు దొరికితే కులం మరుతాడు రా. నిజంగా కూడు దొరికితే కర్తవ్యం మరిచిపోడు చాలామంది రోజుల్లో కనపడుతున్నారు. నోహ టైంలో అట్టగే తినడం తాగటం ఈ రోజుల్లో అలా కనపడుతుంది. ఇవన్నీ దేవుని రాకడికి సమీపం. 300 మంది కూర్చున్నారు. నిజంగా గిద్యోని పరిస్థితి ఎలా ఉంటుందో. కానీ ఒక మాట గిద్యోని మనస్సులో వినపడుతుంది, ఏంటి, ఆయననేమి 32,000 అయితే ఏమి, 10,000 మంది అయితే ఏమి, 300 మంది అయితే ఏమి, ఒక్కరి వలన ఇద్దరి వలన దేవుడు సహాయం చేయడా? తర్వాత రోజుల్లో ఇదే మాట అంటాడు. మొత్తానికి వెళ్తారు. అసలు వీళ్ళట అక్కడ చూస్తారంట, సైన్యం వెళ్ళటం మిడతల దండ 7వ అధ్యాయంలో ఉంటుంది. ఈ కొద్ది సమయాలు ఇవన్నీ మీకు చెప్పలేంగా, ఏదో సందర్భం ఉంటే చెబుతాం. మిడతల దండ వల్లే వాళ్ళు ఉండారంట. సైన్యం పుడుకుంటే వాళ్ళ ఒంట్లు ఎలా ఉన్నాయి తెలుసా, ఇసుకరోని వలే ఉన్నాయంట. వాటికి మించిన దేవుడు వీరికి తోడుగా ఉండి, అబ్బాయి మీరు యుద్ధాలు చేయవసరలా, ఏం చేయవసరలేదా. అసలు ఇశ్రాయేల్లో చాలా యుద్ధాలండి. పాటలు పాడితే కోట్లు పడిపోయినాయండి. వీళ్ళేమో పై పొరుగులు పెట్టి బుల్డోజర్లు పెట్టి పడతాయి. ఇలా పాటలు పాడితే కోట్లు దాటిపోయినాయి, చేతులు దాటితే సముద్రాలు చీలిపోయినాయి, అడుగులేస్తే యోర్దాను ఆగిపోయింది. ఊరినే అట రాయి బండను చేత్తో కొడితే మంచినీళ్ళు ఇచ్చింది. ఇదంతా దైవ కార్యాలు. లేకపోతే కొట్టిన కర్రతోనూ లేకపోతే అడిగేసిన యాజకులతోనూ ఇది కాదు. మీరు కూడా ఏం చేయండి అబ్బాయి, ఈ చేత్తో డ్యూటీ పెట్టుకోండి, ఈ చేత్తో బోర్ర పట్టుకోండి. మీరు చేసిన బోర్రను పోదండి, డ్యూటీని చూపించండి, చాలు. విచిత్రంగా లేదు. సమస్య ఏమో ఎంతో గొప్పదిగా ఉంది, పరిష్కారం చాలా స్వల్పంగా ఉంది. ఈ జీవితంలో చాలా సమస్యలు ఉంటున్నాయా? బోర ఊదు, వెలిగించబడిన డ్యూటీని అందరికీ కనిపించి ఇటు చేయి. ఎవరినో దీపం వెలిగించి కంచం కింద కొంచెం కొని పెట్టకూడదుగా, దీపస్తంభం మీద పెట్టాలి. మొత్తానికి ఈ పిరికోడు అనుకున్నారుగా, ఇశ్రాయేల్ ఎవరు లెక్క చేయలేదుగా, మనిషి గోత్రంలో అస్సలు లెక్కలేదుగా, ఆడ సొంత గోత్రంలో లెక్కలేదుగా. అటువంటి వాడు మిడతల దండు వండి ఉన్న సైన్యంలోకి కళ్ళలోకి వెళ్తేనే కలవరపడి చచ్చిపోయారు. ఒరే కళ వచ్చిందిరా అంటే మొత్తానికి ఆ కలభావం వాళ్ళకి తెలిసినప్పుడు అది గిద్యోను ఖడ్గము, గానుగు సాటును గోధుమలు దొళ్ళగొట్టుకుంటారే గిద్యోని ఎక్కడ,
శత్రువుల హృదయాల్లో ఖడ్గంలాగా దూసుకుపోయిన ఇది ఎక్కడ? మనం చాలా విషయాల్లో అయ్యా నాకు ఇది లేదు, ఎలాగే సాకులు చెప్పిన భక్తులు చాలామంది ఉన్నారు. మోషే అంటాడు నాకు అది లేదు అంటాడు. అసలు గిజ్జని ఎంత పిలుకోడంటే ఆ సైన్యాన్ని చూడటానికే వెళ్ళటానికి కూడా భయపడ్డాడు. అప్పుడు ఒక పనివాడండి పోరా అనే అతను అంటే వెళ్తాడు. నేను ఎప్పుడు చెబుతా, ఇవాళ పెద్ద వీరులు సోర్లు స్క్రీన్ మీద సెలబ్రిటీలు కనపడుతున్న వాళ్ళ పక్కనే ఎవరో పోరా అనే ఒక వ్యక్తి ఉంటారు. వాళ్ళ వల్లనే వీళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ పేర్లు ఉండవు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక మోషే అభివృద్ధి వెనుక హారోను హూరు అన్నారు. యెహోషువ అన్నాడు. యెహోషువ యొక్క పరిచర్య వెనకే కాలేబు తోడుగా ఉన్నాడు. నాకు మీకు కూడా ఎవరో ఉండాలి జీవితంలో ఇంత స్థాయికి రావటానికి. వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి. వారిని బట్టి దేవుణ్ణి మహింపరుస్తారా? వారి యొక్క తోడును గుర్తిస్తారా? మాటలు ముగించే ముందు నిజంగా వీళ్ళ యొక్క బోర శబ్దం వారి గుండెల్లో గుబులెత్తేసింది. వాళ్ళ పాటలే శత్రువుల గుండెల్లో బాకుల్లాగా దిగిపోయి భయపడేవాళ్ళని బొమ్మనివాడు. నేను ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలి, భవిష్యత్తులో ఉంటే చెప్తానన్నమాట. దేవుని సన్నిధికి ఈ క్రైస్తవ సంఘాలనండి, క్రైస్తవులు 3 రకాల గుంపులు ఉంటారండి. ఒకడు భయపడే గుంపు. వీళ్ళ వల్ల ఏమీ జరగదు. సంఘానికి కుటుంబానికి ఏమీ లాభం ఉండదు, దేవుడికి లాభం ఉండదు. అందుకే భయపడబాకుండా అన్నిటికీ భయమే. మరి కొంతమంది రకం ఉంటారు బజార్ను పడే రకం. ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు, ఏదైనా ఇరుకు వస్తే చాలు, ఏదైనా ఇబ్బంది వస్తే చాలు బజార్ను పడతావు, ఇంటింటికి తిరిగి ఏడుస్తారు. ఇస్రాయేల్లో అలాగే ఉంది. చిన్న ఆకలి అయితే చాలు బజార్ను పడతారు. మేము అక్కడ చచ్చిపోయే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తున్నావా? మాకు నువ్వు బతకటమే చేతకి బతుకు గురించి ఆలోచన. సమాజ సంగతి వాళ్ళకి ఎందుకు? సమాజ సంగతి ఎందుకండి? ఆశ్చర్యంగా అనిపించదు? అది బజార్ రకం. ఒక మాటలో చెప్పాలంటే నా వాడుక భాషలో, పల్లెటూరు భాషలో చెబుతున్నా. సంఘాల్లో ఈ 3 గుంపులు ఉంటారు. మొదటి గుంపు ఏమో తెలుసా? భయపడే గుంపు. వాళ్ళ మంది అసలు తీసేయి. అమ్మో 22,000 మంది ఉన్నారు. ఎన్ని లక్షల మంది ఉన్నారు. భయపడే వాళ్ళ వల్ల మనకు ఉరిగేది లేదు. యుద్ధంలో పైపెచ్చి వాళ్ళు భయపడతారు, ఇతరులను భయపెట్టేస్తారు. వాళ్ళు పనికిరారు. రెండో రకం ఉంది బజార్ రకం. కూడు దొరికితే చాలు వాళ్ళని కూడా తీసేయి. 9,700 మంది ఉన్నారు, పొదలిసేయి. కానీ నిబ్బరంగా ఉండేవాళ్ళు ఉన్నారే, నిబ్బరంగా ఉండేవాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా నిబ్బరంగా ఉంటారే, వాళ్ళ వలన పని జరుగుద్ది. ఆ నిబ్బరంగా ఉన్నవాళ్ళు, ఆ మెళుకుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ వలన అక్కడ మిద్యానీయుల మీద విజయం సాధించింది. మాటలు ముగించేదమ్మా. నువ్వు సేవలో ఉన్నావో సేవకుడా? ఎంతోమంది సేవకులు ఫోన్ చేస్తున్నారు పర్సనల్గా. ఓ విశ్వాసిగా ఈ మాట వింటున్నావా? ఏ గుంపులో ఉన్నావు? భయపడే గుంపులో ఉన్నావా? పనికిరావు. పోనీ ఏదైనా ఇష్యూ వస్తే అది కుటుంబ విషయమో, సంఘ విషయమో, సమాజం విషయమో, బజార్ను పడితే ఇంటింటికి వెళ్ళి కుక్కలాగా తిరుగుతున్నారా? ఈ బజార్ను పడే వాళ్ళ వల్ల సంఘానికి దేవుడికి ఉపయోగం ఉండదు. ఏ పరిస్థితులైనా, రోగమైనా, వ్యాధైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నిందైనా, లేకపోతే ఇంకా నువ్వు తట్టుకోలే ఇదైనా కనిపెట్టి నిబ్బరంగా ఉన్నావా? నీ వల్ల దేవుడికి గొప్ప మేలు జరుగుద్ది. నీ వల్ల నీ కుటుంబం ఉద్ధరించబడుద్ది. నీ వల్ల నీ సంఘానికి గొప్ప మేలు జరిగింది. అందుకే యెహోషువ అంటాడు, అబ్బాయి నిబ్బరంగా ఉండు. కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు ఎన్నో విచిత్రమైన పనులు చూస్తావు. చెప్పిన మాట ఇవన్నీ ఆకారం చూస్తావు. ఇంకా చాలా అతిచేష్టలు చేసే వాళ్ళని చూస్తావు. చాలామంది చూస్తావు. నిబ్బరంగా ఉండు. నిన్ను చుట్టుకున్న సమస్యలు ఏమైనా, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏదైనా, దేవుని పక్షమున ఈరోజు నేను మీకు ధైర్యంగా చెప్తున్నాను, నిబ్బరంగా ఉండండి. నాకు అది లేదు, ఇది లేదు, ఆరోగ్యం లేదు, లేకపోతే డబ్బు లేదు, లేకపోతే నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు, నన్ను బలపరిచేవాళ్ళు లేరు, నా కులం గొప్పది కాదు, మేమున్న ఊరు గొప్పది కాదు, నేను పల్లెటూరు వాడిని, నాకే ఆయననేమి దేవుడు అన్నాడు. సో వాట్? ఆయననేమి, నేనున్నానుగా, నేను బలపరుస్తానుగా అంటాడు. మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నా, నీకున్న అవలక్షణాలు
నీకున్న ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే మానసిక వేదలో, చుట్టుకున్న సమస్యలు, పడుతున్న నిందలు, ఇవన్నీ దేవుడి దగ్గర చెప్పక, వినడు దేవుడు, సో వాట్ అంటాడంటే ఇవన్నీ దేవునికి తెలుసు. లే, బయలుదేరు, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగు, ధైర్యంగా ఉండడు. భయపడారా కానీ వదిలేసేయి. ఆ తత్వం నీలో ఉంటే బజార్న పడే తత్వం ఇంటి గుట్టు రట్టు చేసుకుని చాలామంది చూస్తాను నేను. వాట్సాప్లో కూడా ఓ మెసేజ్ పెడితే, మరండి మా ఆయన అండి త్రాగుపోతాయండి, మా అబ్బాయి అండి, ఇటువంటి పిచ్చి కామెంట్లు కుటుంబాలను అల్లరి చేసుకునే తిక్కల పనులు చేయకండి. నిబ్బరంగా ఉండండి, మోకరించి ప్రార్థన చేయండి, దేవుని చేతిలోకి వెళ్ళండి. సాతాను గుండెల్లో ఖడ్గంలాగా దింపుతాడు మిమ్మల్ని, ఖడ్గంలాగా వాడుకుంటాడు. ముగింపులో మరొక మాట, నీకున్న సమస్యలు ఎన్నో ఏకరు పెట్టి బోర్డు ఎంత శాంతాడంత సమస్యలు అన్నీ చెప్పినా ఆయన సింపుల్ సమాధానం, సో వాట్, అయిననేమి, అయిననేమి. ఊళ్ళో అడుగు పెడితే ఊసి పెడతారని తెలుసు సమరే స్త్రీకి. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి చెప్పు తీసి కొడతారని తెలుసు. అటని చెప్పి భయపడి పారిపోలా, అవమానంతో ఉండి ఇంట్లో ఇంకోటి కూర్చోలా. దేవుని మాట వింది, అద్భుతంగా వాడుకున్నాడు. నీ సమస్యలు దేవుని పేరు దగ్గర పెట్టవద్దు, దేవునికి లోబడు. దేవుడు ఈ మాటలు మీ గుండెల్లో ముద్రించి మీ హృదయాలని పలకల మీద రాసి శాశ్వత కాలం మీకు దేవుడే తోడై ఉండి నడిపించును గాక. చివరిలో ఇంకో మాట చెబుతున్నా చూడే, ఆయననేమి, అంటే ఏంటి? ఇవన్నీ దేవునికి లెక్కలే లేవు. దేవుని పట్ల ప్రణాళిక ఉంది, దేవుడిని సిద్ధపరిచిన చాలా ఉన్నాయి, చెప్పిన పని ఉంది. చుట్టూ సమస్యలు, నీ బలహీనతలు, ఎదురొచ్చే అవమానాలు ఇవేమి చూడొద్దు, ముందుకు కొనసాగు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధేలా చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈరోజు నీ బిడ్డలతో నీ వాక్యం ద్వారా మాట్లాడడానికి కృప చూపించావు, నీవే సహాయం చేస్తూ వచ్చావు. నిజంగానే ప్రభా, ఈ కార్యక్రమాలు చేయడానికి మనకి ఏమీ లేవు, అయినా నీ మాటలు నిత్యజీవం కలిగిన మాటలు ఉంటే చాలు. నీ మాటలే మీ బిడ్డల హృదయాలు ఫలించేయమని యేసు నామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలమ్మా.